క్రీస్తు వారి నామంలో వీడియో చూసినటువంటి దేవుని ప్రియులందరికీ ప్రభు పేరిట ది లవ్ ఫెలోషిప్ తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి నేటి దినం నుంచి ప్రత్యేకమైనటువంటి కోణముల పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పరిచర్యని నడిపించబోతా ఉన్నాడు. నిన్నటి వరకు మన మహోన్నత విద్య అనే కార్యక్రమంలో అనేకమైనటువంటి భాగాలుగా ది ఫోటో క్వశ్చన్, ది బైబిల్ క్వశ్చన్, ది వీడియో క్వశ్చన్, ది ఆడియో క్వశ్చన్, మెమోరియల్ టెస్ట్, ఇలాగా అనేకమైనటువంటి మెమరీ టెస్ట్ కాబట్టి అనేకమైనటువంటి విధాలుగా మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేవుడు నేటి దినం నుంచి మరి ప్రత్యేకంగా జ్ఞానవాక్కు మరి ఈ భాగాన్ని సొలొమోను తోటి షేబా దేశపు రాణి వచ్చినప్పుడు, నీ జ్ఞానవాక్కులు నీ జ్ఞాన వచనములు విన్నటువంటి నీ జనులు ధన్యులు భాగ్యవంతులు అని అనటం జరిగింది. కాబట్టి జ్ఞానవాక్కు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శీర్షికని మరి మహోన్నత విద్యలో ప్రారంభిస్తూ ఉన్నాము. దీంట్లో ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ని, ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని తీసుకుని ఆ టాపిక్ మీద ధ్యానం చేసి దాని గురించి కొంచెం సేపు వివరణ ఇస్తాడు పరిశుద్ధాత్మ తండ్రి. కాబట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకి ఆరోపిస్తూ ఉన్నాం. మరి ప్రస్తుతం నేను మీకు దేని గురించి తెలియజేయబోతున్నాను అంటే, బైబిల్ గ్రంథముల పలుమార్లు పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు నేనే నేనే అనే పదము ఆయన అతిశయ కారణంగా వాడటం జరిగింది. కాబట్టి దేవుడు ఆయన ఒక్కడే దేవుడు. కాబట్టి ఆయన పలుమార్లు నేనే నేనే అనే పదము మరి వాడటం జరిగింది. కాబట్టి ఈ నేనే అనే పదాన్ని చాలాసార్లు మానవ జీవితంలో మనం కూడా ఈ పని ఎవరు చేశారు అంటే నేనే చేశాను అంటాం. ఈ వంట ఎవరు చేశారంటే నేనే చేశాను అని అతిశయంగా చెప్తాం. ప్రియులారా, ఆ అతిశయంలో ఎంతో ఆనందం దొరికింది. కాబట్టి దేవుడు తాను చేసిన సృష్టిని, తాను సృష్టించిన మానవుడిని చూసుకుని ఈ పని ఎవరు చేశారు అంటే నేనే చేశానని ఆయన తను ఎన్నోసార్లు అతిశయంగా మాట్లాడినటువంటి ఆయన అతిశయములో ఆనందం ఉంది. కాబట్టి ఆయన నేనే అని చెప్పడంలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడో, భూమి మీద నీవు చేసే క్రియలలో కూడా నీవు ఆనందాన్ని అనుభవించడం దైవ చిత్తమైనది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.